పూర్ణ మలావత్ అతి పిన్న వయసులోనే ఎవరెస్ట్ ని అధిరోహించి రికార్డు సృష్టించిన తెలుగు అమ్మాయి. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న పూర్ణ ఇటీవల కార్డిన్స్ పిరమిడ్ ని అధిరోహించింది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 7 పర్వతాలను చేరుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో ఐపీఎస్ సాధించి పేదవారికి సాయం చేస్తానంటున్న పూర్ణతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మలావత్ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల కాలంలో కార్డిన్స్ పిరమిడ్ని అధిరోహించొచ్చిన పూర్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఈ పిరమిడ్ని అధిరోహించడం ఎలా ఉంది? అదేవిధంగా తను ప్రపంచంలో ఉన్నటువంటి 7 అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అది ఎంతవరకు వచ్చిందో ఆవిడ మాటలు తెలుసుకుందాం. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎలా ఉంది ఈ రీసెంట్ ఎక్స్పీరియన్స్? సో రీసెంట్ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్ మౌంటైన్స్, ప్రతి ఒక్క మౌంటైన్ కూడా కష్టంతో కూడుకున్నదే. బట్ ఇట్ వాజ్ లైక్ చాలా టెక్నికల్గా మనం చాలా కష్టపడాల్సి వస్తుంది కార్డిన్స్ పిరమిడ్కి. సో ఇది 12 అవర్స్ ఏమో పడుతుంది, మ్యాక్సిమం 12 to 15 అవర్స్, డిపెండ్స్ ఆన్ స్పీడ్ అన్నమాట. సో 3 days సరిపోతుంది మౌంటైన్ ఎక్కడానికి. బట్ డిపెండ్స్ ఆన్ వెదర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో వెదర్ బాగుంటే 3 daysలో కంప్లీట్ చేయొచ్చు, లేదు అంటే కొందరికి 1 week పట్టొచ్చు, 10 days పడుతుంది. బట్ టెక్నికల్గా చాలా కష్టపడాల్సి వస్తుంది, హ్యాండ్స్లో కానీ ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండాలి. సో నేను చూస్తే చాలా తిన్నున్నావు, మరి ఇంతకుముందు పోలిస్తే ఇప్పుడు చాలా సన్నగా అయిపోయావు. మరి ఎలా అంటే ఈ బ్యాలెన్సింగ్ అండ్ డైట్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు? సో డైట్ మీన్స్ నార్మల్ డైటే తీసుకుంటాము. బట్ అందులో నాన్ వెజ్ లైక్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి ఎక్కువ తీసుకుంటాము, లిక్విడ్స్. సో అది ఎక్కువ తీసుకుంటాము డైట్లో. అండ్ డైలీ నార్మల్గా ఫిజికల్ ఫిట్నెస్ అంటే జాగింగ్, ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ట్రైనింగ్ ఎక్కడ తీసుకుంటున్నారు? శేఖర్ గారి దగ్గరే ఉందా లేదంటే వేరే చోట తీసుకుంటున్నారు? సో నార్మల్ ఫిజికల్ ఫిట్నెస్కి అయితే కాలేజ్లో ఎడ్యుకేషన్తో పాటు నా ఫిట్నెస్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ సమ్ టైమ్స్ భువనగిరికి వచ్చి రాక్ క్లైంబింగ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ చేయడం, వాళ్ళు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో మొత్తం 7 అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనేది నీ లక్ష్యం. సో ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మిగిలినవి? సో ఇప్పటివరకు 5 మౌంటైన్స్ కూడా కంప్లీట్ చేశాను, ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 మౌంటైన్స్ కూడా త్వరలో ప్లాన్ చేస్తున్నాము. ఫస్ట్ ఈజ్ ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్, కిలిమంజారో, ఎల్బ్రూస్, అకంగోవా అండ్ కార్డిన్స్ పిరమిడ్. సో ఈ 5 కంప్లీట్ చేశాను, ఇంకా 2 more to go. సో పూర్ణ, మీ మూవీ కూడా వచ్చేసింది. ఆ తర్వాత నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి అడుగుతున్నాను. సో మీ మూవీలో ఎలా అంటే మీ రోల్లో ప్లే చేసిన అమ్మాయి గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఎలా చేశారనుకుంటున్నారు? అండ్ మూవీలో అన్ని నిజాలు చూపించారనుకుంటున్నారా? ఎలా అనిపించింది మీకు మీ స్టోరీని స్క్రీన్ మీద చూపించినప్పుడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మీద, నా జీవిత చరిత్ర మీద ఒక మూవీ రావడం అనేది గొప్ప విషయము. సో చాలా సంతోషంగా అనిపించింది ఇంత చిన్న వయసులో మూవీ రావడము. సో ఇదంతా ఎక్స్పెక్ట్ చేయని విధంగా లైఫ్ మారిపోయింది. బట్ అదితి ఇనామ్దార్ అని అమ్మాయి నా రోల్ యాక్ట్ చేసింది మూవీలో. ద మూవీ ఈజ్ 80% ట్రూ ఉంది, 20% యాడ్ చేశారు. బట్ లైక్ గర్ల్స్కి మెసేజ్ ఇవ్వడం కోసం 20% యాడ్ చేశారు. సో అమ్మాయి చాలా బాగా చేసింది. నేను కూడా తను భువనగిరిలో షూటింగ్ జరిగినప్పుడు భువనగిరిలో నేను వెళ్ళాను, భువనగిరికి. సో చూసాను, చాలా బాగా చేసింది. సో వీఆర్ లైక్ ఫ్రెండ్స్, సిస్టర్స్. సో మౌంటైనరింగ్తో పాటు మీ ఫ్యూచర్ అంటే ఐపీఎస్ అవ్వాలనేది మీరు గతంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దానికోసం ఎలా కృషి చేస్తున్నారు? ఎలా చదువుతున్నావు? ఎలా మేనేజ్ చేస్తున్నావు ఎడ్యుకేషన్ అండ్ మౌంటైనరింగ్ని? సో రైట్ నౌ నేను BA సెకండ్ ఇయర్ చదువుతున్నాను, డిగ్రీ BA సెకండ్ ఇయర్. సో ఇప్పుడైతే టైం మేనేజ్ చేయడం చాలా కష్టము సివిల్ సర్వీసెస్ కోసము. బట్ ప్రజెంట్లీ నేను సెమిస్టర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను, సివిల్ సర్వీసెస్ కోసం ఇంకా స్టార్ట్ ఏం చేయలేదు, అందులోనే మేనేజ్ అయిపోతుంది అది కూడా. సో మౌంటైన్స్ ఎక్కడము, ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేయడం, దీనికే టైం సరిపోతుంది. సో ఎందుకని ఓన్లీ ఐపీఎస్ తీసుకోవడానికి, అంటే చేయాలి అనుకోవడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? అంటే మిమ్మల్ని ఏదైనా ఇన్స్పైర్ చేసిన థింగ్ ఉందా? సో ఈ లైక్ ఐపీఎస్ అవ్వడానికి రీజన్, నేను అది అవ్వాలనుకోవడానికి రీజన్ ప్రవీణ్ సరే. సో ఆయన ఇంతమందిని చదివి అంటే పేద పిల్లలని బాగు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్కి సెక్రటరీగా రావడము. సో హీఈస్ మై ఇన్స్పిరేషన్. సో ఐ వాంట్ టు బికమ్ లైక్ హిమ్. సో మీరు కూడా సోషల్ సర్వీస్ చేయాలనుకుంటారు మీలాంటి పిల్లల కోసం అనుకోవచ్చా? ఎస్, అవును. సో కొన్ని గ్రామాల్లో ఎడ్యుకేషన్ ఇప్పటికీ సరిగా లేదు అని నాకు తెలిసిన ప్రకారం అయితే. బట్ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ రూరల్ ఏరియాస్. సో అమ్మాయిలకి సమాన హక్కులకు సంబంధించి మీరు ఇప్పటికే ఇంటర్నేషనల్ వేదిక మీద కూడా మాట్లాడారు కదా, దాని గురించి ఒక మాట. అమ్మాయిల ఈక్వల్ రైట్స్ అమ్మాయిలకి. సో
చాలామంది అంటుంటారు అంటే లైక్ నేను అబ్బాయిలను తక్కువ చేయట్లేదు, వాళ్ళని ఏం అనట్లేదు. బట్ చాలామంది అంటారు వాళ్ళు ఏదైనా చేయగలరు, పొడి చేస్తారు, అది ఇది అని అంటారు. బట్ మా అమ్మాయిలు కూడా ఏదైనా చేయగలరు, మాకు కూడా ఈక్వల్ రైట్స్ ఆపర్చునిటీస్ ఇస్తే మేము కూడా ఏదైనా చేస్తాం. ఫైనల్గా మీలాంటి యంగ్ గర్ల్స్కి మీరు ఇవ్వాలనుకునే మెసేజ్? సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళండి. లైక్ పేదరికం దేనికి అడ్డు కాదు. పేదరికం ఉంది నాకు, నేను ఏం చేయలేను అంటే అది మీరు అక్కడే ఉంటారు. బట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో బీ కాన్ఫిడెన్స్ అండ్ గోల్ పెట్టుకొని దానికోసం కష్టపడుతూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆల్సో. థ్యాంక్ యూ. పేదరికం దేనికి అడ్డు కాదని చెప్పేసి నిజంగా పట్టుదలతో ఇష్టమైన రంగంలోకి అడుగు పెట్టినట్లయితే విజయం సాధించవచ్చు అంటుంది పూర్ణ. కెమెరా పర్సన్ కేవీ రావుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.